చట్నీ వేసిన అని చెప్పిన అంతే. ఎన్ని రకాల ఎన్ని చెప్పిన చెప్పు. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఎవ్వరికి కూడా అనుమానం రాదు. వెంబడాడికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వండితే ముక్కులు మూసుకునేదాన్ని కూర. ఇప్పుడు స్పెషల్ అనిల్కి ఇష్టమైన కర్రీ ఏంటి చెప్పరా? హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూసి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అందుకే అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేనైతే అంత ఫాస్ట్గా అండ్ ఈజీగా కమెంట్ పెట్టగానే వీడియో చేసి ఆ టైప్ అయితే కాదు. కొన్ని మంత్స్ వరకు వెయిట్ చేస్తా. ఓకే, ఆ కమెంటింగ్ స్టాప్ అవుతుంది అని అనుకుంటే నేను అక్కడితో ఊరుకుంటా అనమాట. లేదు అంటే దాని గురించి ఇంకా ఏదో ఒకటి కొంచెం బ్రీఫ్గా ఆన్సర్ ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. సో అట్లా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఏదో వ్యూస్ కోసము టైటిల్ అట్లా పెట్టేసి ఎవరు అడగకపోయినా ఎవరు కమెంట్ చేయకపోయినా కమెంట్ చేసిరు, సో అందుకే ఈ వీడియో చేస్తున్నా అని వ్యూస్ కోసం వ్లాగ్స్ చేసే క్యాండిడేట్ని అయితే నేను కాను. అట్లా చేసేది ఉంటే ఈ పాటికి చాలా చేసేదాన్ని నేను. అంటే అట్లాంటి అవకాశాలు నాకు ఉన్నాయి కూడా, బట్ నాకు అది అవసరం లేదు. అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ కమెంట్స్ ఎట్లా వస్తున్నాయి అనేది. చాలామంది చెక్ చేస్తూనే ఉంటారు. సో ప్రీవియస్గా నేను ఒక వ్లాగ్ పెట్టిన దానికి ఒకరు అట్లా పెట్టిరనమాట. సో దానికి నేను ఆన్సర్ ఇస్తున్నా, అదొకటి అంతే. అండ్ ఇంకా ఈ వీడియో టైటిల్ చూసే ఉంటారు కదా. సో చాలామంది ఎప్పటి నుంచో అనిల్ ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ అంతకుముందు ఏదో ఒక వ్లాగ్లో చెప్పిన, బట్ జస్ట్ ఒక బిట్ లానే చెప్పిన అనమాట. అండ్ కొంతమందికి అనిల్ ఏం చేస్తున్నాడో తెలిసిన వాళ్ళు కూడా, అంటే కొంచెం ఏం చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఎలాంటి ప్రొఫెషన్ ఉన్నాడు, అది ఇది అని అడుగుతున్నారు. సో దాని గురించి ఇంకా లెట్ మీ క్లియర్ అని అనిపించింది నాకు. అండ్ ఇంకా కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి, అవి కొంచెం హట్టింగ్ అనిపిస్తున్నాయి. ఎలా అంటే చూపిస్తే ఒక బాధ, చూపించకపోతే ఒక బాధలాగా ఉందన్నమాట. ఎనీవే నేను ఎండ్లో చూపించాలో అన్ననే చూపిస్తా, ఏవి ఎండ్లో చెప్పాలో అన్ననే చెప్తా. అది నా మైండ్ సెట్ నాకు కరెక్ట్గానే ఉంది అని నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, శ్రీయు హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బెటర్ అనిపించింది. లైక్ షీఈ్ మెంటల్లీ స్ట్రాంగ్ అవుతుంది అని అనిపించింది. అండ్ లాస్ట్ ఇయర్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఈ ఇయర్ నెక్స్ట్ వీక్ వస్తా అని పాపం తనకు చెప్పుంటారు. రియల్గా కిడ్స్కి మాత్రం అట్లా చెప్పకండి, ఎందుకంటే మనకంటే టూ ఇంటెలిజెన్స్ అనమాట వాళ్ళు. అట్లా గుర్తుపెట్టేసుకుంటారు పక్కాగా, ఆ టైంకి అడుగుతారు అన్నట్టు. ఈసారి మాత్రం ఈ పర్టికులర్ టైం వరకు వస్తా, ట్రై చేస్తా అని చెప్పిన. సో ఇంకా తను ఓకే, షీఈస్ ఫీలింగ్ కూల్ అండ్ షీఈస్ ఎంజాయింగ్ విత్ హర్ బ్రదర్స్ అనుకోండి. వాళ్ళు బాగుంటారు. అండ్ మమ్మీకి బాగా అలవాటు, అండ్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా తను ఫుల్ ఎంగేజ్ అవుతుంది. అసలు వీడియో కాల్స్లో చేసినా కూడా బాగానే మాట్లాడుతుంది. అంతకుముందు కొంచెం ఇట్లా ఏడుపు ముఖం అట్లా పెట్టేది. అండ్ సో మళ్ళీ ద ఇండస్ వ్యాలీ నుంచి మళ్ళీ హెల్దీ కుక్ వేర్ ఫర్ మై హెల్దీ ఫ్యామిలీ కోసం తీసుకున్నా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ సీరియస్లీ బ్యాక్ సైడ్ ఉండి అనిల్ క్రికెట్ ఆడుతుంటే వెనకాల కౌంటర్ చేస్తుంటారు కదా. సో అట్లా అనిల్ ఏంది అందరూ బంగారం కూడా పెడుతుంటే నువ్వు గిన్నెలు కూడా పెడుతున్నావు బిడ్డ కోసం అనేసి ఒక డైలాగ్ కొట్టిండు. సీరియస్లీ మా మమ్మీ మా పెళ్ళికి తను వెజిల్స్, స్టీల్ వెజిల్స్ అండ్ ఇత్తడి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాచిపెట్టి మా పెళ్ళికి అన్ని ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ మా ఇంట్లో స్పూన్ నుంచి ప్లేట్ వరకు మా మమ్మీ ఇచ్చిన స్టీల్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో అవైతే ఏవి లేవో అవన్నీ నేను ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకుంటున్నా. ఇవైతే డోకా లేవండి, ఒక 30-40 సంవత్సరాల దాకా అసలు ఎటు పోవు, అంత క్వాలిటీ ఉంటుంది అండ్ 100% టాక్సిన్ ఫ్రీ ఉంటుంది. సో ఇది తడక ఐటమ్ ఎంత క్యూట్గా ఉందో, పోపు వేసుకోవడానికి చాలా బాగా అనిపించింది. అండ్ స్టాండ్ కూడా ఉంటుంది అనమాట, పడిపోదు మనము స్టవ్ పైన పెట్టి పోపు వేసుకుంటుంటే. అండ్ ఇది స్టీల్ బౌల్. నేను లాస్ట్ టైము మిల్క్ బౌల్ తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 1/2 లీటర్ పైనే మనము వేడి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కర్వ్ వచ్చింది కాబట్టి మనం టీ పోసుకునేటప్పుడు ఒలకదనమాట, అది బాగా నచ్చింది. అండ్ విత్ లిడ్ వచ్చింది, సిలికాన్
గ్రిప్ వచ్చింది అనమాట. సో మనం హ్యాపీగా హ్యాండిల్ని పట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ప్యాన్ తీసుకున్నాను. ఇప్పటి వరకు ఉన్నది నా దగ్గర మీరు ఆల్మోస్ట్ క్యాస్ట్ ఐరన్ చూసే ఉంటారు, దోశలు చపాతీలు అన్నీ ఒక్కదాని మీదే వేస్తున్నా. బట్ అట్లా కాదు, చేంజ్ చేద్దాము అనేసి ఇది ఓన్లీ ఫర్ చపాతీస్, పుల్కాస్, ఆమ్లెట్ ఆర్ ఊతప్ప, ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఆయిల్ అంటే ఇట్లా లోపల ఇట్లా ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి బిర్యానీ బౌల్ తీసుకున్నా. లాస్ట్ టైం తీసుకుంది చిన్నది. సో ఇది 4 లీటర్స్ వరకు ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి, రియల్గా చెప్తున్నా. అండ్ ఇక్కడ దీని మీద అన్నీ ఉంటాయి, మీరు రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా హీట్ అవుతుంది. సో మంచిగా 3 లేయర్స్ వరకు ఉంటుంది అనమాట. అండ్ క్యాస్ట్ ఐరన్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి కుక్వేర్ కావాలన్నా వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని లింక్స్ ఇస్తాను అండ్ వాళ్ళ లింక్ కూడా ఇస్తాను. అండ్ ఆల్రెడీ డిస్కౌంట్స్ చాలా ఉంటాయి. సో మన కూపన్ కోడ్ కల్పన 12 ఉంటుంది, స్క్రీన్ పైన ఇస్తాను. అది మీరు కోడ్ అప్లై చేసుకుంటే ఎక్స్ట్రా 12% కూడా డిస్కౌంట్ వస్తుంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇన్స్టా స్టోరీస్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడతాను. అండ్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఫ్యామిలీ వచ్చినప్పుడు చాలా వెజల్స్ ఉన్నాయి, అంటే ఉన్నది ముగ్గురమైనా కూడా నేను ఏవేవి రెగ్యులర్గా యూజ్ చేస్తానో అవి నేను కింద పెట్టేసుకుంటాను అనమాట. మిగతావన్నీ పైన పెట్టేస్తాను బాక్స్లో. సో ఫ్యామిలీ అందరం వచ్చినప్పుడు అవి తీస్తాను, ఎందుకంటే యూజ్ అయ్యేవి కింద పెడితే డస్ట్ కదా అది అనేసి. అండ్ ఇప్పుడు నేను ఎగ్ కర్రీ చేశాను అనమాట, లంచ్లో చేశాను. సో లంచ్కి ఇప్పుడు డిన్నర్కి కూడా అదే. అండ్ ఈ ప్యాన్ పైన యాక్చువల్గా దోశ ప్యాన్ కాదు, చపాతీ పుల్కాలు వీటికి ప్యాన్, బట్ దోశ ట్రై చేద్దాము ఎందుకంటే ఓపెన్ చేద్దాము అనేసి నీట్గా క్లీన్ చేసి ఉండే. ఇది 100% ప్యూర్ షీట్ ఐరన్ తావా అనమాట. అండ్ స్టీల్ కూల్ టచ్ ఉంటుంది, హ్యాండిల్ కూడా సిలికాన్ గ్రిప్ ఉంటుంది. సో మనం హ్యాపీగా పట్టేసుకోవచ్చు అనమాట. సో ఏం వేడి ఉండదు ఆ ప్లేస్లో. అండ్ చాలామంది ఇట్లా ఇవి ఆ స్టీల్ అంటేనే అడగంటుతుంది అని ఒక ఫీల్లో ఉంటారు. బట్ నేను ఇవి ఆల్మోస్ట్ 1.5 year పైనే యూజ్ చేస్తున్నా, అస్సలు అడగంటదు. అంటే మనము ఫ్లేమ్ని బట్టి ఉంటుందండి, ఏదైనా ఏ కర్రీ అయినా మనం ఏ బౌల్లో వండినా కూడా. సో ఈ స్టీల్ అయితే ఇవి యూజ్ చేద్దాము అనేసి, ఎందుకంటే చిన్న చిన్నవే కదా ఐటమ్స్, ఇవన్నీ నేను వాటర్తో మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నా. సో ఇప్పుడైతే బీట్రూట్ దోశ వేస్తున్నాను. ఇది నేను చేయలేదు, నార్మల్గా ఇన్స్టాంట్ పౌడర్స్ ఉంటాయి కదా ఆర్గానిక్వి, అవి తీసుకొని ఉండే. లాస్ట్ ఒక ప్యాకెట్ మిగిలింది, సో దాంట్లో ట్రై చేస్తున్నాను. బట్ ఫైన్, మంచిగా వచ్చింది. అంటే దోశ కూడా మంచిగా వచ్చింది. బట్ ఇది మనకి చపాతీస్కి, పుల్కాస్కి అండ్ ఫిష్ ఫ్రైస్కి, ఊతప్పలకు కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ మనం ఇండక్షన్ అండ్ గ్యాస్ పైన రెండింటిపైన యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫుల్ లింక్స్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ రివ్యూస్ కూడా చెక్ చేయండి, మీకు నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో దోశ నేను ఎక్కువనే మిక్స్ చేసి పెట్టాను. అండ్ కర్రీ కూడా ఉంది. సో లేదు అంటే పికిల్స్ ఉన్నాయి, అంటే మ్యాంగో పికిల్, ఇంకా కొత్త మామిడికాయల పికిల్స్ అయితే ఇంకా నా వరకు రాలేదు. యాక్చువల్గా అత్తయ్య కూడా పెట్టిరో తెలియదు, మమ్మీ అయితే పెట్టలేదు. సో పెడితే మాత్రం పంపిస్తారన్నమాట. అంటే ఫస్ట్ ఊరగాయలు బాగుంటాయి కదా, 1 month 2 months వరకు మంచిగా తినాలనిపిస్తుంది. అండ్ మేము ఆవు పాలు తెచ్చుకుంటున్నాము ఇంటి దగ్గరే. ప్లాస్టిక్ బాటిల్స్ నేను ఏం ప్రిఫర్ చేయను, బట్ వాళ్ళు అందులోనే తెస్తున్నారు. అందుకే నేను ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇమీడియట్గా నేను బౌల్లో వేసేసి ఇంకా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడైతే అనిల్ ఆఫీస్కి వెళ్తున్నాడు. సో అది ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతున్నారు కదా. అనిల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇప్పుడు కాదు, తన కెరియర్ స్టార్టింగ్ నుంచి అదే ఉన్నారనమాట. సో బెంగళూరులో ఏదైతే కంపెనీలో చేశారో, సో హైదరాబాద్కి మేము ట్రాన్స్ఫర్ కూడా అదే కంపెనీకి పెట్టుకున్నాం అనమాట. సో ఇన్సిడెంట్ టైంలో ఇన్సిడెంట్ అయ్యాక సో కంప్లీట్గా షట్ డౌన్, అంటే ఒక 1 year వరకు హెల్త్ లీవ్స్ అనేవి ఉంటాయి, అది కూడా రోల్ని బట్టి ఉంటాయి. సో అట్లా ఒక 1 year వరకు ఏం చేయలేదు వితౌట్ శాలరీ. సో యాక్చువల్లీ ఆ టైంలో కూడా మాకు చాలా ఎట్లా అంటే ఇట్లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనగానే శాలరీలు ఇంత ఉంటాయి అంత ఉంటాయి అని ఏమీ కాదు. అంటే ఉండే వాళ్ళకి ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ టెక్నాలజీ కానీ వాళ్ళ రోల్ని బట్టి ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా కనిపిస్తుంది, బట్ శాలరీస్ అట్లా ఉన్నాయి. దట్టు కొన్ని కంపెనీస్లో ఏంటంటే జాబ్ గ్యారంటీ ఉంటుంది, బట్ శాలరీస్ తక్కువ ఉంటాయి. సో అనిల్ కూడా అట్లనే. నేను ఇక్కడ స్పెసిఫిక్గా కంపెనీ నేమ్స్ చెప్పాను, ఎందుకంటే ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్స్ మ్యాటర్స్ కాబట్టి. సో మళ్ళీ అనిల్కి కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకే నేను చాలా మటుకు
అంటే కమెంట్స్ పెట్టినా కూడా వదిలేసిన అనమాట, ఎందుకు అనేసి. బట్ ఇంకా స్టిల్ ఇంకా ఎందుకు కావాలి అంటే కొంచెం పాజిటివ్గా పెట్టి ఇంకా విసుకొచ్చేసి నెగిటివ్గా స్టార్ట్ చేసేస్తున్నారు. సో అందుకే క్లియర్ చేద్దామనేసి చెప్తున్నా అనమాట. ఆ టైంలో అసలు ఇంకొద్దులే, అసలు జాబ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఐటీ అంటేనే ఒక మెంటల్ ప్రెషర్ అది ఉంటుంది. సో దాని తర్వాత చేయగలుగుతాడా లేదా, సర్లే వదిలే చూద్దాంలే అనేసి. సో మొత్తం కంప్లీట్గా రెస్ట్ అయిపోయిన తర్వాత లెట్స్ ట్రై అనేసి సో మళ్ళీ అదే కంపెనీలో స్టార్ట్ చేద్దామనేసి మేము అనుకున్నాము. అండ్ డాక్టర్ని కూడా అడిగినాం అనమాట. డాక్టర్ని అడిగితే ఓకే అతను చేయగలిగేంత వరకు చేయనియండి, బట్ ఏదైనా ప్రెషర్ మాత్రము టెన్షన్స్ మాత్రం ఉంటే మాత్రం ఆపేయండి బెటర్ అని అన్నమాట. సో మాకు ఏమనిపించిందంటే ఇట్లా కేసెస్ ఉన్న వాళ్ళు లైక్ ఖాళీగా అంటే ఇంట్లో ఉంటారుగా, అంటే వాళ్ళు బయటకు వెళ్ళలేరు కదా, ఇండివిజువల్గా బయటకు వెళ్ళలేరు. సో ఇంట్లో ఉంటే ఇంకా ఏమనిపిస్తుంది, వాళ్ళు ఇంకా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ తను బయటకు వెళ్తే ఇంకో మూడో వ్యక్తితో మాట్లాడితే కొంచెం ఏంటి వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ వర్క్స్ కానీ అండ్ వాళ్ళ మూమెంట్ కానీ ఏదైనా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనమే ఆడవాళ్ళమే కంప్లీట్గా ఇంట్లోనే ఉంటే ఇదే ప్రపంచం, ఇంతేనా అని ఒక దాంట్లో ఉంటాం. అందులోనూ ఇంకా మెన్స్ వాళ్ళు అసలు ఎప్పుడు బయట తిరిగే వాళ్ళు కంప్లీట్గా ఇంట్లో ఉండాలని 4 గోడల మధ్యలో ఉండాలని మాత్రం ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో నేను కూడా ఎంకరేజ్ చేసిన, చేయంతవరకు ఓకే వెళ్ళు, చేసేంతవరకు చెయ్యు, ఇంకా అవ్వట్లేదు ఇంకా టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి అని అంటే ఇంకా క్విట్ అవుదాం, వద్దు ఇంకేదైనా అదర్ ఆప్షన్స్ చూసుకుందాం అనేసి అట్లా అనుకున్నాము. యాక్చువల్గా మళ్ళీ రీజాయిన్ అవ్వక ముందు కూడా మేము వేరే ఆల్టర్నేట్గా ఇంకేదన్నా తను చిన్నగా ఏదైనా వర్క్ చేసుకోవడానికి అట్లా ఏదైనా ట్రై చేద్దాం బట్ ఎందుకులే చూడని ఉందాము, చేయగలిగితే చేయని లేకపోతే లేదు అని అనుకొని రీజాయిన్ అయ్యి ఉండనమాట. సో రీజాయిన్ అయినప్పుడు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోండే. లాస్ట్ ఒక 3-4 months నుంచి హైబ్రిడ్ స్టార్ట్ అయింది కదా, సో మంత్లీలో ఒక 10 days వెళ్ళాలి. సో అట్లా బట్ లక్కీ ఏంటంటే అదే అంటారు కదా, మనం చేసిన ఒక మంచి పని మనం ఉన్నంతలా ఎప్పుడో ఒకసారి మనకి ప్రతిఫలం ఇస్తుంది అని అన్నట్టు. అనిల్ ఫుల్ వర్క్హాలిక్ పర్సన్ అన్నమాట, చాలా వర్క్హాలిక్. సీరియస్లీ శ్రీ పుట్టినప్పుడు ప్రాజెక్ట్స్కి ఎంత ఎఫర్ట్ పెడతాడంటే అంత ఎఫర్ట్ పెడతాడు పర్సన్. కంప్లీట్గా నా ఫ్యామిలీని సంపాదించే అతనే అయినా కూడా ఫ్యామిలీని మొత్తం నేనే హ్యాండిల్ చేశాను అనమాట. లైక్ అనిల్కి అసలు ఒక్క ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ చాలా తక్కువ, మొత్తం నేనే హ్యాండిల్ చేసేదాన్ని. శ్రీయుని కానీ నేను నా పర్సనల్ కానీ ఇంట్లో థింగ్స్ కానీ ఈవెన్ అనిల్ షాపింగ్ విషయాలు ఏదైనా సరే అప్పుడు మొత్తము కంప్లీట్గా వర్క్హాలిక్, అసలు ఫుల్ వర్క్. అది ఎప్పుడు మాకు ప్రతిఫలం అనిపించిందంటే రీజాయిన్ అయ్యే టైంకి మామూలుగా అతనికి ఉన్న రేటింగ్ కానీ రివ్యూ కానీ చూసి మళ్ళీ రీజాయిన్ చేయించుకొని వాళ్ళ మేనేజర్స్ కానీ రియల్గా సూపర్ సపోర్టివ్ పర్సన్స్. అసలు ఇప్పుడున్న ఐటీ సిచ్యువేషన్స్లలో అట్లా సపోర్ట్ చేయడం ఎంకరేజ్ చేయడం రియల్గా చాలా చాలా గ్రేట్. మేమైతే ఊరికే తలుచుకుంటాం ప్రతిసారి. మేము తలుచుకునే వ్యక్తులలో వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కొంతమంది ఉంటారు అనమాట. రియల్గా సూపర్ హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఐటీ అనగానే సూపర్ సాఫ్ట్వేరా ఇంకేంది మరి ఎందుకు ఇంత కష్టం మీకు అని అనుకుంటారేమో. మామూలుగా ప్రొఫెషనల్గా చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ శాలరీస్ అంత ఏమి ఉండవండి. అండ్ దట్టు ఏమంటారు మన కొన్ని కంపెనీస్ ఉంటాయి జాబ్ గ్యారంటీ ఉంటుంది బట్ శాలరీలు తక్కువ ఉంటాయి. సో మేమైతే అదే చూస్ చేసుకున్నాం. మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి మూవ్ అయ్యేటప్పుడు అనిల్ కంపెనీ మూవ్ అవుదామని చూసిండు, బట్ నేనైతే అస్సలే వద్దని చెప్పిన. శాలరీ తక్కువ వచ్చినా పర్లేదు కానీ మనకి జాబ్ అనేది గ్యారంటీ ఉండాలి, జాబ్ అనేది మంచిగా ఉండాలి. శాలరీ అంత అఫ్కోర్స్ మన పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతుంటాయి బట్ అట్లీస్ట్ వాటిని ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మొత్తానికి జాబ్ లేకపోతే ఉన్న ఖర్చులు అంటే మస్ట్ నీడెడ్ థింగ్స్ని కూడా మనం తీసుకోలేం కదా. సో ఇట్లాంటి మెంటాలిటీ అన్నట్టు నాది. సో అది మూవ్ అవ్వందే బెటర్ అయింది అనేసి మేము చాలాసార్లు అనుకుంటాము. లక్కీలీ రీజాయిన్ అయ్యిండు. అండ్ ఉన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. సో ఇప్పుడు హైబ్రిడ్ కాబట్టి 10 days మంత్లీ 10 days అట్లా వెళ్ళాలి. అది కూడా కొంచెం కూల్ వర్క్ ఉంటుంది. సో కూల్ వర్క్ ఉండేంతవరకు చేయని దెన్ నెక్స్ట్ చూద్దాంలే, ఏదన్నా అయితే చూద్దాంలే నెక్స్ట్. మరీ టెన్షన్స్ ప్రెషర్స్ అట్లా ఉంటాయి. నేనైతే సీరియస్లీ ఇప్పటికి కూడా చెప్తా, అంత టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు, వదిలే ఏదో ఒకటి సర్వే అవుదాంలే ఎట్లో మెల్లగా అనేసి నేను ప్రతిసారి చెప్తా టెన్షన్ పడినప్పుడల్లా. ఎందుకంటే నేను ఆ పీక్ స్టేజ్ అసలు ఇక ఒక మనిషి ఒక బెడ్ మీద పడిపోయి అసలు ఒక బ్రీత్ ఒక్కటే ఉంది అంతే అనే స్టేజ్లో చూసి ఇక్కడి వరకు వచ్చిన దాన్ని నాకు ఆ బ్రీత్ వాల్యూ తెలుసు.
ఇక అవి మళ్ళీ ఓల్డ్ డేస్కి వెళ్తానేమో నేను మాట్లాడుకుంటూ. కానీ సో అందుకే నేను ఎప్పుడు అంటుంటాను అనమాట, బతుకున్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే చాలు, ఉన్న దాంట్లో సర్దుకుపోవడం నాకు అలవాటు అని నాకు ఇష్టం కూడా అని ఇట్లా చెప్తుంటాను. నేను ఆఫీస్ ఉన్న టైంలో మార్నింగ్ అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి సో వెళ్తారనమాట. సో ఆఫ్టర్నూన్ తొందరగానే వచ్చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉంటారు, ఆయన బాగా హెల్ప్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి అక్కడనే లంచ్ చేస్తారు, లేదు అంటే ఇంటికి తొందరగా వచ్చేసి ఇంటి దగ్గర లంచ్ చేస్తారనమాట. సో ఈ రోజైతే నాకు కొంచెం పని ఉందనేసి నేను బయటకు వెళ్తున్నాను. సో వాటి గురించి అన్నీ సర్దుతున్నాను అన్నమాట. ఈ మధ్య 3-4 హ్యాండ్ బ్యాగ్లు ఈ బ్లాక్ కలర్ మాత్రం నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. మీరు ప్రతి ఒక్క వీడియోలో యూస్ ఉంటారు. యాక్చువల్గా ఇది ఫ్లిప్కార్ట్లో ఎక్కడెక్కడో తీసుకొని ఉండే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మధ్యలో మా పిల్లలు అటు ఇటు అని జిప్ని అది ఇది వేసి ఫెయిల్ చేసారు, మళ్ళీ నేను జిప్ పెట్టించుండే. ఎందుకంటే నాకు బాగా నచ్చింది, క్వాలిటీ బాగా నచ్చింది అండ్ మంచిగా ఇట్లా క్యారీ చేయవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వాటికి కావాల్సినవి అన్నీ నేను సర్దేసుకుంటున్నా. అండ్ కొన్ని ఇట్లా పిచ్చి పిచ్చిగా కమెంట్స్ కూడా పెడుతున్నారు అని కూడా చెప్పినాయి కదా, సో దాని గురించి కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ మై ఓల్డ్ మొబైల్, రియల్గా చాలా రోజుల తర్వాత తీసిన. అసలు స్మూత్గా ఇట్లా చేతిలో పట్టుకుంటే జారిపోతుంది. అంటే ఈ ఐఫోన్లు పట్టుకొని వెయిట్కి ఇది స్లిమ్ మొబైల్స్ పట్టుకుంటే అబ్బా అనిపించింది. సో మళ్ళీ రీయూజ్ చేయబోతున్నాను. సో ఏంటనేది కూడా నేను చెప్తా తర్వాత. అండ్ ఈ మధ్య బయటకు వెళ్ళట్లేదు, ఒకటి సమ్మర్ ఒకటి అండ్ ఇంకొకటి అవుట్ సైడ్ కొలాబ్స్ వెళ్ళడం ఆపేసిన. అప్పుడెప్పుడో ఒప్పుకున్నవి మాత్రం మొన్న రీసెంట్గా చేసి ఉండే, ఇప్పుడు బయటకు వెళ్తున్నా. సో డిసప్పాయింటెడ్. మనము పనికి ఏదైనా పని చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అది రాలేదనుకో చిరాకు వస్తుంది. అందులోనూ ఈ సమ్మర్లో ఎండలు అయితే దంచి కొడుతున్నాయి, మామూలుగా లేవు. అసలు చూస్తేనే కళ్ళు ఇట్లా అవుతున్నాయి అన్నట్టు. సో వచ్చి ఫాస్ట్గా అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా. కాటన్ డ్రెస్ అయినా కూడా ఇరిటేటింగ్ ఉంది. సో లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు, చేయకుండానే ఫస్ట్ వెళ్ళి చేసేసుకుందామని వెళ్ళున్నాయి అనమాట. సో ఇప్పుడు స్పెషల్ అనిల్కి ఇష్టమైన కర్రీ ఏంటి చెప్పనా, రొయ్యలు, చిన్నవి ఎండిన రొయ్యలు అన్నట్టు. సో ఇవి మొన్న మేము శ్రీశైలంలో తీసుకొని ఉండే. సీరియస్గా చెప్తున్నా, నేను జోక్ కాదు. సీ ఫుడ్ నేను చాలా తక్కువ అసలు వండను, అందులోని ఇట్లా రొయ్యలు అంటే ఇంకా అస్సలే వండాను అనమాట. ఇట్లా యాక్చువల్లీ ఇవి నాకు ఇష్టం ఉండదు, నేను తినా అంటే ఇష్టంగా తినా. బట్ ఇవి ఉన్న ఇప్పుడు ఇద్దరికి ఇంకా నాకు కర్రీ అనిల్కు కర్రీ ఎందుకులే అని సో టమాటా వేసి వండుతున్నా. సో ఇవి ఏరేస్తా, కొన్ని ఏరేసి కొన్ని తింటా అనమాట. అండ్ మొన్న మా అత్తయ్య ప్రాసెస్ చెప్పుండే, సో ఆ విధంగా వండాలనుకుంటున్నా. అబ్బో ఇలా దుమ్ము బాగానే ఉంది, డైరెక్ట్ నేను ఇట్లనే ఫ్రై చేద్దామని అనుకున్నా. బట్ ఒక్కసారి చాంటల్లో వేసి చెరగాల్సింది, లేకపోతే డస్ట్ బాగుంది. ఇది పడేయాలన్నా అలా తోక పడేయాలన్నా పడేస్తాం. కానీ ఫైన్, చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. పావు కిలోకి 100 రూపీసే. మామూలుగా ఇక్కడ మనకి చటాకు 50 రూపీస్ 60 రూపీస్ 40 రూపీస్ అట్లా అమ్ముతారు కదా, పావు కిలోకి 100 రూపీస్ వర్త్ అనిపించింది. అందరం తీసుకున్నాం అన్నట్టు. నేను కూడా అట్లా ఒక 1/2 కేజీ తీసుకొని ఉండే వండుదామనేసి. యాక్చువల్ ఎక్కువ తినొద్దు, అందులోనూ నాది చాలా హీట్ బాడీ అనమాట. ఇవి తింటే మస్తు వేడిలేస్తుంది. సో ఇవి తిన్న రోజు ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తాగాలి, లేదంటే బటర్ మిల్క్ ఎక్కువ చేసుకొని తాగాలి, లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ వేసుకొని తాగాలి. వాటర్ ఒక్కటి ఎక్కువ తాగితే సరిపోతుంది, దాన్ని అవసరం లేదు. బట్ ఇది చాలా వేడి, ఇంకా వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఇంకా వేడి ఇట్లా పింపుల్స్ కూడా అయితే. చూద్దాం, లెట్స్ ట్రై. ఇదైతే ఫస్ట్ చాటలో జరిగేసి వండుదాం. అమ్మో, వెంబడాడికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వండితే ముక్కులు మూసుకునేదాన్ని ఘోరంగా. ఇప్పుడు మనం వండుతున్నాం కాబట్టి ముక్కులు మూసుకోలేము. ఇట్లా కొంచెం అట్లా ఫ్రై చేసిన మామూలుగా ఉన్నప్పుడు స్మెల్ రాలే, కానీ ఇట్లా ఫ్రై చేసినాక ఘోరంగా స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు వీటిని మామూలుగా కొందరు డైరెక్ట్గా వేసుకుంటారట, కొందరేమో మేమేమో వాటర్లో కడుగుతాము. అంటే లైట్గా కడుగుతామంటే ఇట్లా కాదు, జస్ట్ వాటర్లో అట్లా ఇట్లా వేసి డస్ట్ ఉంటుంది కదా అది పోతుంది అంతే. మరి ఇట్లా పిసికేయడం అట్లా ఏం కాదు. ఇవి వెనకాల ఇవి ఉన్నాయి, తీసేసుకున్నా. మరి నాకైతే తెలియదు తీసేయాలన్నా వద్దా, చుక్కుంటాయి కదా. నా బిడ్డనే తురికేది ఎప్పుడో, వీటిని చూస్తేనే ఉరుకుతుంది. అదైతే నా లెక్కనే ఉంది, కానీ తప్పదు, అది కూడా ఒకనొక టైంలో వండాల్సి వస్తుందేమో. చూద్దాం అప్పటి వరకు. సో ఇప్పుడైతే వీటిలో తోకలు తీసేస్తున్నా, మరి తీసేయాలన్నా తెలియదు. మీరు ఎట్లా వండుతారు? నార్మల్గా నేను ఇప్పుడు ఒట్టి ఉల్లిగడ్డలలో కూడా వేసుకుంటారట,
బట్ ఇంకా నేను అసలు తినలేదు. అట్లీస్ట్ టమాటాలు అన్న వేస్తే ఇవి పక్కకు పెట్టేసి టమాటా కర్రీ అనేది తినచ్చు. నాకు టమాటా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, బట్ వీటిని తినాలంటేనే కొంచెం ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఒక్కొక్క టైపు, బట్ డస్ట్ మాత్రం బాగానే వెళ్ళింది. ఇప్పుడు వీటిని చెరగాలి. మీరు ఎట్లా వండుతారు? చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇలా నాలాంటి వాళ్ళకి మాత్రం స్మెల్ అంటేనే అబ్బో అనిపిస్తుంది అన్నట్టు. బట్ ఇలా తల తోక అంతా తీసేస్తే ఇంట్లో ఏం మిగులుతుంది అసలు? సమ్మర్లో అయితే మస్తు మంది అనుకుంటారు, ఇక మా అత్తయ్యనైతే వారంలో ఒక 2-3 సార్లు వండుతుంది, అంత ఇష్టము. నెక్స్ట్ చెరుగుడు. కిచెన్లో లైట్ వేస్తే ఇంకెక్కువ వేడికి ఉక్కపోస్తుంది, సో అందుకే ఇప్పుడే జస్ట్ లైట్ ఆన్ చేసిన అనమాట, చూపిద్దామనేసి. ఫైనల్లీ జస్ట్ నార్మల్గా కొంచెం ఆనియన్ ఎక్కువ వేసి టమాటా కర్రీ లాగానే వండేసిన. అండ్ కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత సో వీటిని మంచిగా డ్రింకింగ్ వాటర్లో ఇట్లా వేసి, ఇప్పుడే జస్ట్ ఇట్లా వేసిన, వీటిని ఇట్లా జస్ట్ ఇట్లా అనుకొని డైరెక్ట్గా మనం కర్రీలో వేసేస్తున్నా అనమాట. అంటే నేనైతే ఇట్లా చేస్తున్నా, మరి ఇట్లానా కాదా తెలియదు నాకైతే. ఇవైతే ఇప్పుడు మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి అన్నట్టు. కర్రీలో వేస్తే ఇంకా బాగుంటుందేమో. టమాటా కర్రీ కుక్ అయిపోయింది. ఇదే కొంచెం తీసి పెట్టుకుందాం అనుకున్నాను, కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసేస్తాం కదా, అలా ఎందుకు తినలేమేమో అనేసి. సో ఇప్పుడు ఇది ఇంట్లో వాటర్లో వేసినా కదా, జస్ట్ నార్మల్గా అనుకొని వేస్తున్నా. ఎట్లున్నా తినగలుగుతా నేను. బట్ అనిల్ వచ్చినాక, అనిల్కి పెట్టిన తర్వాత అనిల్ని అడిగి చెప్తా ఎట్లున్నా. బాగానే డస్ట్ వెళ్ళింది. కొంచెం వాటర్ అట్లా వేసిన, జస్ట్ అది బాయిల్ అవ్వడానికి చూద్దాం. అండ్ ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర ఎక్కువనే తీసుకున్నా, సో క్లీన్ చేస్తాను. నీ ఫేవరెట్ కర్రీ వండినా చెప్పు, ఏంటి నీ ఫేవరెట్ కర్రీ? తిన్నా, నిజంగా తిన్నా. తిన్నా, ఏం చేస్తావు ఇక మరి? అవన్నీ వేసి పక్కకేసి టమాటాతో తిందామన్నా కూడా అవి ఎక్కువ అయిపోయాయి. యాక్చువల్గా అవి ఎక్కువ అవుతుందని నేను అనుకోలే, కొన్ని అయితే కావచ్చు అని ఏదో అట్లా ట్రై చేసిన. ఏమో నాకైతే మంచిగా అనిపించింది. బాగుందా? మీ మమ్మీ చేసినట్టు చేసిందా లేదా? ఎంత వచ్చింది? నాకు ఇష్టం లేకుండా కూడా కష్టపడి చేస్తే యావరేజ్ మార్క్స్ ఇచ్చిండు. అయినా కూడా అమ్మల్లాగా వెళ్ళాలి కూడా చేయాలి అని అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే అమ్మల్లాగా అత్తల్లాగా మనం కూడా అంత టేస్టీగా చేయాలి, అన్ని పనులు చేయాలంటే వాళ్ళంత ఎక్స్పీరియన్స్ లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత ఆ ఏజ్కి వచ్చినాక అప్పుడంటే ఓకే, ఐ అగ్రి. అయినా అనిల్ అంత మరీ కఠినంగా ఏమన్నట్లేండి, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు అంతే. ఎనీవే నేను ఏది కుక్ చేసినా కూడా ఇప్పటివరకు అయితే మరీ అంటే మిగతా వాటిలలో వంకలు పెడతాడు, కానీ వంటలలోనైతే ఇంతవరకు ఏం వంక పెట్టలేదు. మిగతా వాటిలలో మస్తు వంకలు పెడతాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ మునగాకు పచ్చడి చేస్తున్నా. ఈ విషయం కూడా అనిల్కి తెలీదు. సో నేను ఇక్కడ చెంపకి ఏమో అనుకుంటున్నారేమో, ఇది ఒక పింపుల్ అయిందనమాట. పింపుల్కి నేను ఒక మాస్క్ పెట్టుకున్నా అంతే. సో ఇప్పుడు యాక్చువల్గా మునగాకు నేను జ్యూస్ వేసుకుందామని తెచ్చిన, బట్ సడన్గా ఒక ఇన్స్టాలో వీడియో కనిపించింది, లెట్స్ ట్రై అనేసి ఇప్పుడు చట్నీ చేస్తున్నా, చూద్దాం. ప్రామిస్గా చెప్తున్నా, జస్ట్ ఇప్పుడే పట్టిన. యాక్చువల్గా రోట్లో దంచుకుంటే నేను చూసిన వీడియోలో వాళ్ళు రోట్లో దంచుండే అనమాట. దంచేటప్పుడు కొన్ని ఆనియన్స్ వేసి కచ్చాపచ్చ దంచారు. ఫైన్ పేస్ట్ అయితే చేయొద్దు, ఇట్లా కచ్చాపచ్చ చేసుకోవాలి. సీరియస్గా చెప్తున్నా, నేను ఎట్లా వస్తుందో ఏమో అని అనుకున్నా, డౌట్ఫుల్గానే చేసిన. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఎవ్వరికి కూడా అనుమానం రాదు ఇది మునగాకు చట్నీ అనేసి. చాలా బాగుందని నిజం, అంటే జెన్యున్గా చెప్తున్నా. బాగాలేకపోతే బాగాలేదు, ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిందనే చెప్తాను నేనైతే. బట్ సీరియస్లీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్యూస్డే ఖచ్చితంగా తెచ్చుకుంటా నేను. చిన్న కట్ట 20 రూపీస్ అయినా కూడా సర్లే మనం కషాయం చేసుకుందాంలే అని తెచ్చిన. బట్ అనుకోకుండా వీడియో చూసిన, పేజ్ నేమ్ అంతా గుర్తులేదు, ఇన్స్టాలో చూసిన. సీరియస్లీ సింపుల్, ఫాస్ట్గా అయిపోయింది. అసలు ఈరోజు ఇంకా నేను కర్రీ ఆ కర్రీ ఉంది అండ్ ఇది పెరుగు అయిపోతుంది. మునగాకు పచ్చడి
సూపర్ ఎందుకు అంత భయపడుతున్నావు? చట్నీ వేసిన అని చెప్పిన అంతే. ఎన్ని రకాల ఎన్ని చెప్పినా చెప్పు, ఏమేమి చట్నీలు చెప్పినా చెప్పు. నువ్వు తిన్నాక చెప్పు. నువ్వు తినక ముందు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, తిన్నాక ఫస్ట్ చట్నీతోనే కలుపుకొని రిమోట్ ఇచ్చే సౌండ్ తక్కువ పెడతా. ఫస్ట్ ఒకసారి నార్మల్గా ఇట్లా టేస్ట్ చట్నీని ఎట్లా టేస్ట్ చేస్తారు అట్లా టేస్ట్. ఇక్కడ పింపుల్ అయింది, సో ఇది మా ఇట్లా పెట్టుకున్నా నేను. తిని సరే అన్నంలో కలుపుకొని మంచి ఇట్లా మంచి ఒత్తు కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తిను, మంచిగా తిని. బాగానే ఉంది. తిన్నాక చెప్పు ఫాస్ట్. నేను మాత్రం ఇట్లా కింద కూర్చొని తింటా. బాగుందా? అందుకే ఎప్పుడైనా భయపడొద్దు ముందే. పుదీనా చట్నీ కాదు అది, మునగాకు చట్నీ. మునగాకు ఎట్లుంది? బాగుందా? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మస్తు ఉంది. యాక్చువల్గా రోకట్లో దంచితే ఇంకా మస్తు ఉంటుంది అట్లా టేస్ట్. కానీ బాగుందా? హెల్దీ. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ అట్లా లంచ్ అయిపోయినాక కొంచెం ఒరిగినప్పుడు బజ్జీలు తినాలనిపించింది నాకు. నేను అసలు డీప్ ఫ్రైస్కి సంబంధించినవి ఏవి చేయ. అండ్ సీరియస్గా చెప్తున్నా, ప్రామిస్గా మా ఇంట్లో శనగపిండి ఉండదు. అంటే శనగపిండి రిలేటెడ్ ఇట్లా డీప్ ఫ్రైలు ఆయిలల్లో ఇవి నేను తినా. బట్ ఎందుకో తినాలనిపించింది, సర్లే అనేసి అనుకుంటే బండి తీయాలి, బయటికి వెళ్ళాలి, ఇదంతా బద్ధకం మనకి. అండ్ బయట ఆయిల్ ఫుడ్ ఇవి ఇట్లాంటివి తింటే ర్యాషెస్ వస్తాయి, మళ్ళీ అవసరం అని అనిపించి అప్పటికప్పుడు వెళ్ళి శనగపిండి వెళ్ళి అండ్ పొటాటోస్ ఆనియన్స్ సపరేట్ ఇట్లా బజ్జీలు చేస్తుండే. అండ్ సడన్గా వర్షం పడ్డది. మధ్యాహ్నం ఏమో పొట్టు ఎండ కొడుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం క్లౌడీ అయ్యి వర్షం పడుతుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డేలో పడుతుంది అన్నట్టు. సో చేస్తున్న 2 వాయిలేమో వేసినా అంతే పవర్ పోయింది, వర్షం స్టార్ట్ అయింది. మామూలుగా అయితే వర్షం స్టార్ట్ అయితే వర్షం పడితే మనం బజ్జీలు చేసుకుంటాం. బట్ నేను బజ్జీలు చేస్తే వర్షం పడ్డది. అనిల్ కూడా అదే షాక్ అయినావా, నువ్వు బజ్జీలు చేస్తున్నావా అని ఒక లుక్ ఇచ్చిన అనమాట. అండ్ అనిల్ టీవీ బాగా చూస్తాడు, మొబైల్ బాగా చూస్తాడు, న్యూస్ అయితే ఇక పిచ్చి చూస్తాడు. మంచిగా ఉన్నప్పుడు బెంగళూరులో మేము నెట్ఫ్లిక్స్లో ఫుల్ మూవీస్ చూసేటోళ్ళం, ఇంగ్లీష్ మూవీస్. అంటే ఎట్లాంటివి అంటే హిస్టారికల్ థ్రిల్లర్ మూవీస్ ఫుల్ చూసేటోళ్ళం అన్నట్టు. అవైతే మొత్తానికే తగ్గిపోయినాయి. అండ్ ఇంకా ఈవినింగ్ ఇట్లా కూర్చోబెట్టిన పవర్ పోయింది. సో బయట ఇట్లా టీ అండ్ ఇంకా పకోడి తినేసినాము. సో టీ తాగుతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే పిచ్చి కమెంట్స్ ఏంటి అని అంటే, నేను అనిల్ ఎలా చూపించాలనో అట్లనే చూపిస్తా. ఆయన సోషల్ మీడియా పర్సన్ కదా, అంటే వీడియోస్ అవన్నీ చూస్తారు కానీ ఆయన పోర్ట్రేట్ అవ్వడం, ఆయన ప్రజెంట్ అవ్వడం వీడియోస్లలో ఆయనకు పెద్దగా నచ్చదు. సో కొన్నిట్లో చూపిస్తా, కొన్నిట్లో చూపియ అంతే. ఇక చూపించకపోతే ఏంది మీ హస్బెండ్ని చూపియవా, మొత్తం నువ్వే మీ ఫ్యామిలీ నేను ఆయన చూపించవచ్చు కదా, అది ఇది అని అంటారు. చూపిస్తానేమో మీ హస్బెండ్ ఏంది అట్లున్నాడు, నువ్వేంది ఇట్లున్నావు, అసలు సంబంధం లేదు, అది ఇది అని ఇట్లా. ఈ మధ్య కొందరు, అది కూడా పర్టికులర్ కొంతమంది పర్సన్స్ మాత్రం బాడీ షేవింగ్ చేస్తున్నారు. నేను ఎన్ని రోజులు గర్ల్స్కి అంటే ఉమెన్కి మాత్రమే బాడీ షేవింగ్ చేస్తారని అనుకున్నా, కానీ బాయ్స్కి అంటే మెన్కి కూడా బాడీ షేవింగ్ చేస్తారా? అండ్ ఇంకోటి కంపారిజన్ ఎందుకండి, కంపారిజన్ చేయకండి ప్లీజ్. నిజంగా చాలా హర్టింగ్ అనిపిస్తుంది నాకు. ఎంత ఘోరంగా అంటే అని ఉండడం, అంటే ఇప్పుడు ఈ దీనివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇట్లా ఉండడమా, ఇది సెకండ్ థింగ్. అది ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరు మెయింటైన్ చేస్తారు, బాడీని మెయింటైన్ చేస్తారు, స్టైలిష్గా ఉండడానికి ట్రై చేస్తారు, హెయిర్ ఇట్లా స్టైలిష్గా ఉండడానికి, ఫేస్ కానీ బాడీ కానీ ఫిజికల్ కానీ ఇట్లా మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు. కొందరికి అది ఇష్టం ఉండదు. అనిల్కి అసలు అట్లా మెయింటైన్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను కూడా మ్యారేజ్ అయిన కొత్తలో స్టార్టింగ్లో చాలా ట్రై చేసి ఉండి ఇట్లుండాలి అట్లుండాలి అది అనేసి, అంటే హైట్కి తగ్గట్టు మంచి పర్సనాలిటీ ఇట్లుండాలి. బట్ వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించాలి. సరే ఓకే, అతనికి ఇష్టం లేదు కాబట్టి అతను ఎట్లా ఉండాలో అట్లా ఉండని. సో ఎండ్ ఆఫ్ ది డే మనిషి రూపం ఎట్లుందనేది కాదు, క్యారెక్టర్ ఎట్లున్నదని ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లాంటి కమెంట్స్ పెడుతుంటే మా ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు, నా ఫ్రెండ్స్ చూస్తారు, అందరు చూస్తారు. అది ఎంత హర్టింగ్ అనిపిస్తుంది. ఈవెన్ అనిలే చూసిండు అనుకొని ఫీల్ అవుతాడు కదా. సో నేను రిప్లై ఇచ్చిన బాధనే, వాళ్ళకి రిప్లై ఇవ్వకపోయినా బాధనే, కమెంట్ డిలీట్ చేసిన బాధనే, ఎందుకు డిలీట్ చేస్తున్నారని బాధనే. సో ప్లీజ్ బాడీ షేమింగ్ చెయ్యకండి దయచేసి.
బ్లాక్ వైట్ కలర్ అనేది నా విషయంలో అసలు అదొక విషయమే కాదు. కలర్ ఎట్లున్నాం అట్లున్నాం అనేది కాదు. మనిషి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ నేచర్ ఇంపార్టెంట్ అనేసి నేను నమ్ముతా. ప్లీజ్ ఇట్లాంటి బాడీ షేమింగ్ ఆపండి. కొందరేమో అఫ్కోర్స్ మీ గురించే చెప్తున్నాము, మీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, వామ్మో ఇట్లాంటి కమెంట్స్ వద్దు, సీరియస్గా చెప్తున్నా. ఓకే మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. బట్ అట్లా కంపారిజన్ చేస్తూ మాత్రం కమెంట్ పబ్లిక్లో పెడితే అది నాకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఎట్లా చెప్పాలని నాకు తెలియట్లేదు. ఇంకా ఇంతకు మించి ఎక్స్ప్రెస్ చేయలేను. సారీ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటా నేను నా మాటల వల్ల. యా అదండి ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీ కమెంట్స్ అన్నింటికి నేను ఆన్సర్ ఇచ్చినాను అనుకుంటున్నాను. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.